హలో ఫ్రెండ్స్, కిచెన్లో గ్యాస్ వెలిగించాలంటేనే భయపడే రోజులొచ్చేశాయి. మొన్నటి వరకు ఒక రేటుంటే ఈ మార్చి నెలలో ఆయిల్ కంపెనీలు సామాన్యుడి నడ్డి విరిచాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ మీద ఏకంగా 60 రూపాయలు పెంచేశారు. అసలీ ధరలెందుకు పెరుగుతున్నాయి? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి మీ వంటింట్లో గ్యాస్ సిలిండర్కి సంబంధమేంటి? ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలేంటి? ప్రస్తుత గ్యాస్ ధరలు. ముందుగా లేటెస్ట్ రేట్లు చూద్దాం. మార్చి 7 నుండి అమల్లోకి వచ్చిన రేట్ల ప్రకారం ఢిల్లీ 913 రూపాయలు, 60 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ దాదాపు 965 రూపాయల వరకు ఉంది. కమర్షియల్ సిలిండర్ 19 కేజీ, దీనిపై ఏకంగా 114 రూపాయలు పెంచారు. అంటే హోటల్స్లో భోజనం రేట్లు కూడా పెరిగే ఛాన్సుంది. కేవలం ఉజ్వల పథకం కింద ఉన్నవాళ్లకు మాత్రమే సబ్సిడీ అందుతోంది. మిగిలిన వాళ్లందరికీ ఇది పెద్ద భారమే. చాలామంది అడుగుతున్నారు, యుద్ధమెక్కడో జరుగుతుంటే మనకేంటి అని. ఫ్రెండ్స్, ఇండియా తనకి కావాల్సిన గ్యాస్లో 60% కంటే ఎక్కువ దిగుమతి అంటే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇందులో 90% గ్యాస్ ఇరాన్ పక్కన ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గం నుంచే రావాలి. యుద్ధం వల్ల ఆ దారిలో షిప్పులు రావడం ఆగిపోయాయి. ఖతార్ లాంటి దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ సప్లై కూడా నిలిచిపోయింది. సప్లై తగ్గింది కాబట్టి గ్లోబల్ మార్కెట్లో రేట్లు పెరిగాయి. అందుకే మన దగ్గర కూడా పెంచక తప్పలేదు. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు. ఎమర్జెన్సీ రూల్స్. పరిస్థితి చేయి దాటకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఎమర్జెన్సీ రూల్స్ తెచ్చింది. 25 రోజుల గ్యాప్. మీరొక గ్యాస్ సిలిండర్ బుక్ చేశాక మళ్లీ బుక్ చేయాలంటే కనీసం 25 రోజులాగాలి. హోర్డింగ్ అంటే నిల్వ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయారిటీ మార్పు. పెట్రోకెమికల్ కంపెనీలకు ఇచ్చే గ్యాస్ తగ్గించి ముందుగా మన ఇళ్లల్లో వాడుకునే డొమెస్టిక్ గ్యాస్ అంటే కుకింగ్ గ్యాస్కి ఫుల్ ప్రయారిటీ ఇవ్వాలని రిఫైనరీలకు ఆర్డర్స్ ఇచ్చారు. పెట్రోల్ అండ్ డీజిల్. ప్రస్తుతానికైతే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు. కానీ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100 దాటితే అవి కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఫ్రెండ్స్, పరిస్థితి చూస్తుంటే యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగేలా ఉంది. అందుకే గ్యాస్ వాడకంలో కొంచెం పొదుపుగా ఉండటం మంచిది. అలాగే గ్యాస్ అయిపోతుందేమో అని కంగారుపడి బ్లాక్లో కొనకండి. మన దగ్గర 7-8 వారాలకు సరిపడా స్టాకుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మీ ఏరియాలో ఈరోజు గ్యాస్ సిలిండర్ రేటు ఎంత ఉంది? ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేస్తుంటే బుకింగ్ అవ్వట్లేదు. మీకు బుకింగ్లో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? కింద కామెంట్స్లో తెలియచేయండి.